ఏమండి సార్ చలం గారు మీరు రాలేదంటున్నారని పెట్టాపురం నుంచి వచ్చాడు పెట్టల వచ్చిన పెట్టల ధర ఉత్తి చేతులతో వస్తే మీరు ఫీల్ అవుతారు అని చెప్పి వస్తా 20 లక్షల క్యాష్ 20 కేజీలు బంగారం తెచ్చి మీ చెల్లెకి ఫోన్ చేస్తుంటే మీ చెల్ల ఎంగేజ్ అవుతుందండి. నిన్న నుంచి కూడా ఎంగేజ్ అవుతుంది. మరి సీఎం గారి కన్నా పంపుదామంటే సీఎం గారి సెలవు ఇచ్చేపోతుంది. అయితే ఆనందయ్యాల నాకు ఇంట్లో కోట్లు కుక్కలు ఉన్నాయి. నా ఇంట్లో బంగారం ఎండి రేట్లు ఆడిపోతుంది, బంగారం కోట్లు ఆడిపోతుంది. 50 ఎకరాలు రొయ్యల చెరువు ఉంది, 70 ఎకరాల పీతల చెరువు ఉంది, 40 ఎకరాల అత్తల చెరువు ఉంది. నాకు రాజమండ్రిలో 64 ఫ్యాక్టరీలు ఉన్నాయి. నేను చదువుకుందా రాజమండ్రి గోదావరి మధ్యలో చదువుకున్నాను. నేను ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను, తెలుగులో మరి పాస్ అయిపోయాను. ఏదైనా ఉద్యోగం చేద్దామంటే జీతాలు తక్కువగాను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగం మారిపోతాను. సరే ఇరాకీ వాడు జపానీ వాడు యుద్ధానికి రమ్మని ఉత్తరాలు వేసాడు. యుద్ధంలో కూడా తగ్గలేదు. కాకినాడలో కలెక్టర్ గారు పోటీ ఖాళీగా ఉంది, శ్రీకాకుళంలో సీఎం గారి పోటీ ఖాళీగా ఉంది, ఏలూరులో ఎంపీ గారి పోటీ ఖాళీగా ఉంది, మరి భీమవరంలో బీడీ గారి పోటీ ఖాళీగా ఉంది. మీరు ఏ పోటీ చేస్తారో చెప్పండి, మరి రాసి ఇచ్చేస్తాను. మరి నిన్న కాక మన ఇరాకీ వాడు యుద్ధంలోకి రమ్మని నాకు ఉత్తరాలు వేసాడు. మరి నేనేమో 5వ వస్తున్నాను, నేను యుద్ధంలో దిగాను. ఆ యుద్ధంలో దిగితే నా తుపాకి ముందుకు 3 మైళ్ళు కొట్టింది, వెనక్కి 7 మైళ్ళు కొట్టింది. హైదరాబాద్కు పూర్తి పడింది, ఆంధ్రాకు పక్కన. ఆ యుద్ధంలో ముఖ్యమంత్రి మోడీ గారు, జగన్ గారు వీరందరూ కలిసి నాకు 35,000 కోట్లు నాకు వద్దంటే నా ఇంటికాడ ఎట్టి. ఈ డబ్బు ఏం చేయాలి చెప్పండి? ఇవాళ ఈ డబ్బు ఇంట్లో పెడితే దొంగలాడతారు, ఈదులో పెడితే వర్షాలు ఆడుతాయేమని చక్కగా ఏనుగు మీద లాటి కట్టేసి ఆ ఇయ్యవాడ కృష్ణానందలో పాత్ర వేయించారు. రేపు వచ్చే శ్రావణ మాసంలో 25,000 కోట్ల క్యాష్, 25,000 కోట్ల చెక్కు, చక్కెరాలు నేను తాటల మీద ఆయిల్ లారీ మీద సప్లై చేస్తాను. ఈ వచ్చే బుధవారం 50 కేజీల బంగారం మీ కొట్లాను, బావకే 100 కేజీల బంగారం మొత్తాడు నేను సప్లై చేస్తాను. ఇవాళ కూరకి 2 జింకలు, 2 అడుగు పందులు, 2 దుప్పులు, 2 కుందేళ్ళు సప్లై చేస్తాను. ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే నాకు ఫోన్ చేయండి. అందాక ఒక 50, ఒక 100, 150 ఉంటే నాకు సప్లై చేయండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మోడీ గారు ఫోన్ చేశారు, చంద్రబాబు ఫోన్ చేసిండు, జగన్ గారు ఫోన్ చేసిండు. కమిషనర్ ఆడ దగ్గరికి వెళ్తా చేసి 400 లాక్ వచ్చాను తప్ప, లేకపోతే ఎండి బంగారం కుక్కలు తిన్నాను.